ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డిసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తి గల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో బుక్కవాని తైలములో చచ్చిన ఈగ గురించి ప్రస్తావించబడింది. ఈ అంశాన్ని గురించి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. వాక్యము పాదములకు దీపము, బాటకు తేజము, ప్రభువిచ్చు జీవము. బాటకు తేజము, ప్రభువిచ్చు జీవము. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము. నిత్యము నిలచెడి సత్యముంటే లోపును, భక్తితో చదివిని శక్తితో గొలువుము. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము. ప్రాప్తికి పావన మార్గం, పాపము తొలగించు పరమౌషధము ఇదియే. పాప గమ పద పమగరి సరిగాగా సరిగాగా నీ మద నిద మగ మద సాస గని సాస గరి సాస నిద నీ మద నీ మదప గమ దని దప గరి గారి నిరిస గరి గమ గమ దమర నిదని సాస గరి గమ గమ దమర నిదని సాస గరి గమ గమ దమర నిదని సాస. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము, బాటకు తేజము, ప్రభువిచ్చు జీవము. బాటకు తేజము, ప్రభువిచ్చు జీవము. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగును గాక. ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ప్రేమ నమ్మకం గల ప్రభా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ లేఖన భాగంని ప్రభా మాకు బోధించమని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాను. మీరు మంచి బోధకుడు నాయన, నీకు వందనాలు. మీరు బోధిస్తే మేము నేర్చుకోవాలని, మీకు చేరువ కావాలని, తద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాలని, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం నాయన. సహాయం చేయండి, కనికరించి కృప చూపమని, మీరే వారికి వినగలిగిన చెవి,
గ్రహించగలిగిన మనసు, సంస్కరించుకునే స్వభావం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. జ్ఞాని అయిన సొలొమోను రాసిన గ్రంథాల్లో ప్రసంగి ఒక గ్రంథం, ప్రసంగి, పరమగీతము, సామెతలు అతను రాశాడు. చాలా చక్కగా, అది క్రైస్తవులకు మాత్రమే అర్థమవుతుంది, ఒక సిద్ధాంతం ఉందని కాదండి. అది ఎవ్వరు చదివినా అది చాలా బాగుంటుంది. ప్రతి సామెత జ్ఞానం గురించైనా, త్రాగుబోతు గురించైనా, ఇల్లాలి గురించైనా రకరకాలుగా సామెతలు రాశాడు. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగల పట్టు చేత చెడు వాసన కలుషితం. బుక్కావాణి అంటే పర్ఫ్యూమ్ దాంట్లో ఏం పడ్డాయంట, చచ్చిన ఈగలు పడ్డాయంట. పడితే ఏమవుతుంది, చెడు వాసన కొడుతుంది. అది సువాసనదే కదా, ఎందుకు చెడు వాసన కొడుతుంది అంటే అందులో పడ్డాయి చచ్చిన ఈగలు. కాబట్టి ఏమంటాయి ఇవి, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొచ్చును. ఎంత మంచి వాక్యం అండి. జ్ఞానాన్ని త్రాసులో ఉంచితే, దేంట్లో త్రాసులో ఉంచాలి, బుద్ధిహీనతను త్రాసులో ఉంచితే తేలిపోతుందంట. ఎవరు బుద్ధిహీనులు, ఒక 2 లేఖన భాగాలు చూసుకుందాం. అందరికీ పరిచయం ఉన్న లేఖన భాగమే. సొలొమోను రాజుగా అయిన తర్వాత ఆయన జీవితము ఆయన కోరుకుంది దేవుడిచ్చాడు. సొలొమోను దావీదు కుమారుడు, దావీదుకును బెత్షెబాకు పుట్టిన కుమారుడు. ఆయన కంటే ముందు ఉన్న కుమారులు ఆశపడతారు. అది బత్షెబా మాట చేత అహీతోపేలు సూచన మేరకు దావీదు ఇష్టపడి, దావీదు అవసాన దశలో ఉన్నప్పుడు సొలొమోనుకు రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన వచ్చే వరకు అన్నీ రెడీగా ఉన్నాయి. రాజ్యము ఆయన ఒక యుద్ధము చేయలేదు, దేని గురించి అయినా శ్రమ పడలేదు, దేని గురించి కష్టపడలేదు. ఒక ఆలయం కట్టించాలంటే కూడా దేవుడు నీ ద్వారా కాదు, నీ కుమారుని ద్వారా కట్టిస్తాను, చక్కటి అన్నీ కావలసిన సామాగ్రి అంతా, ఆలయానికి సరిపడే సామాగ్రి అంతా దావీదే చేస్తాడు. ఇంత అందిపుచ్చుకున్న జీవితం, చాలా మంచి జీవితము. ఆయన ఎంత బాగుంది ఆయన జీవితం అంటే అంత చాలా బాగుంది. ఏమి కోరుకున్నాడు, కోరుకున్నది పొందుకున్నాడు. పొందుకున్నాక ఎలా నష్టపోయాడు అని చూద్దాం. ఆయన కోరుకుంది జ్ఞానం కోరుకున్నాడు. నీకు ఏం కావాలంటే ఇశ్రాయేలు ప్రజలను ఏలటానికి నాకు జ్ఞానం కావాలని అడిగాడు. తర్వాత రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఆలయం కడతాడు. ఎంత చక్కగా ఆయన ఆలయానికి అసలు బలిపీఠం దగ్గర ఎట్లా ప్రార్థన చేస్తాడు. చాలా ఎన్నికైన మాటలు ఉన్నాయండి, చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనంలో, ఇశ్రాయేలు సమాజకులందరూ చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందరిని, కిందన భూమి అందరిను, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. పూర్ణ మనసుతోని దృష్టికి అనుకూలంగా నడుచు, నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చు, కనికరం చూపుతూ ఉండు వాడవై ఉన్నావు. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి, ఇది తొలి దశ. దేవుణ్ణి ఎరిగినప్పుడు, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు జీవితం వేరుంది. ఎలా ఉన్నాయి మాటలు, పైనున్న ఆకాశం అందు కానీ, క్రిందిన భూమి అందు కానీ నీ వంటి దేవుడు ఎక్కడు లేడు. తర్వాత ఆయన జీవితం ఎలా అయిందండి, అసలు ఆలయం గురించి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చాలా 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 ఎన్నికైన ప్రార్థన. అదే రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తోయిలు అను జనులు మీ హృదయమును తమ దేవతల తటి త్రిపుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని గాక ఆ జనులను ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాత్రత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండరు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏమి చచ్చినీగలు ఏంటిదండి, మొదటిది దేవుని నుంచి దూరం అయిపోయాడు. తర్వాత ఆయన ప్రార్థన చేసిన తొలి దశ చూసాం. ఏం చెప్పాడు దేవుడు, పరస్త్రీలను కానీ ఎవరిని చేసుకోవద్దన్నాడు, అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. వాళ్ళని చేసుకోవద్దంటే వాళ్ళనే చేసుకున్నాడు. ఫరో కుమార్తెను చేసుకున్నాడు, పరస్త్రీలను మోహించాడు కామాత్రతగా. ఎందుకంటే రాజ్యం అంతా సుస్థిరంగా ఉంది కాబట్టి ఈ చచ్చిన ఈగలన్నీ ఆహ్వానించాడు. ఎంత జ్ఞానం ఉంది ఆయనకు, వృక్ష శాస్త్రము, చీమలతో మాట్లాడే భాష, రకరకాల భాష. ఆయనకంటే జ్ఞాని లేడు అని ఉంది. చాలా మంచి జ్ఞానం కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు, అన్ని లక్షణాలే. కానీ వేటిని ఆహ్వానించాడు కాబట్టి ఆయన జీవితంలో ఆ బుక్క అని తైలంలో చచ్చిన ఈగలు పడ్డాయి చూసాం మనం. ఏంటంట, పరస్త్రీలను మోహించాడంట. దేవుడిని యెహోవా యథార్థంగా కాకపోయాను, యథార్థత కోల్పోయాడు. తర్వాత భక్తి కోల్పోయాడు. ఏది చేయొద్దంటే అది చేశాడు. తర్వాత
ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. అది ఇప్పుడు దేవుడు చెప్పిన మాట. దాన్ని ఎలా మీరాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 16-17. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నటకు జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలేరగా యెహోవా ఇక మీదట మీకు త్రోవను వెళ్ళకూడదని చెప్పాను. తమ హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఇది ఆజ్ఞ. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు నిర్గమకాండంలో. దాన్ని మరీ మరీ రాశాడు ద్వితీయోపదేశకాండం. ఎందుకంటే కొంతమంది రాలిపోయారు ఆ ఐగుప్తు చెర నుంచి వచ్చేటప్పుడు అనమాట. ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా మంది రాలిపోయినట్టుగా ఉంది. తిరిగి వాళ్ళకు ఉపదేశం ఇచ్చిన కాండం పేరు ద్వితీయోపదేశకాండం. కాబట్టి ఇవన్నీ రిపిటేషన్ ఉంటాయి అనమాట. చాలా మంది భార్యలు చేసుకోవద్దన్నాడు, మోహపు చూపు చూడొద్దన్నాడు, అపవిత్రంగా ఉండకూడదని వీటన్నిటి దాటి ఎలాంటి భయంకరమైన స్థితిలోకి వచ్చాడనమాట. ఆయన హృదయం అంతా కూడా ఎలాగంటే కామాతురత వైపు వచ్చింది. జ్ఞానం లేదంటే చాలా జ్ఞానం. ఇదే ప్రసంగి గ్రంథంలో ఆయన జ్ఞానం గురించి, పేదవాడి జ్ఞానం గురించి కూడా రాయబడిందండి. పేదవాడి జ్ఞానం గురించి కూడా రాయబడింది. పేదవాడి జ్ఞానం ఎట్లాంటిది, తర్వాత భక్తిహీనుడు, అన్నీ అంటే ఆయన జీవితం అంతా అనుభవించి నేర్చుకుని రాసినాయి అనమాట. కాబట్టి అసలు అందరూ అంటారు ఏంటంటే ఆయన అయితే చాలా ఎంజాయ్ చేశాడు జీవితం అంతా, అందరికి ఏమో నీతులు రాశారు అనుకుంటా. కాదండి, ఇంకొకరి జీవితం పాడు కాకూడదు అని చేశాడు ఆయన. ఇంకొకరి జీవితం పాడు కాకూడదని రాశాడు. ఇదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో 13వ వచనం ఉంది. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానం అని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పది ఐశ్వర్యం సంపాదించడం గురించి రాస్తాడనమాట పైన. దాని యందు కొద్ది మంది కాపురం ఉంటుంది, దాని మీదకి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించడం. ఒక రాజు కంటే ఇంకొక రాజు గొప్ప విజయాన్ని సాధించాడు, దాంతో మాత్రం ఏముంది అని చెప్పుకుంటూ వస్తాడనమాట. అందులో జ్ఞానం గల ఒక బీదవాడుండి తన జ్ఞానం చేత ఆ పట్టణంలో రక్షించను. ఆయనను ఎవరునూ ఆ బీదవారిని జ్ఞాపకం ఉంచుకోలేదు. కాగా నేను ఇట్లనుకుంటే నీ బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము తృణీకరించబడును. ఇది నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. బీదవాడు ఒక సలహా ఇస్తే ఆ సలహాను ఖాతరు చేయరు, ఎందుకంటే బీదవాడిది జ్ఞానమే కాదని. ఈయన బీదవాడ ఐశ్వర్యవంతుడు, ఒక రాజు కొడుకు. ఈయన జ్ఞానము ఎన్నికైంది, మన్నికైంది, విలువ ఘనత కలిగింది కాబట్టి ఆయనని జ్ఞానిగానే గుర్తించారు. కానీ ఆయనని బుక్కావని తైలంలో చచ్చిరేయగలబడ్డట్టు స్త్రీల వైపు చూశాడు. తర్వాత వాళ్ళను ఎవరిని చేసుకోవద్దు, చాలా మంది నంబర్ ఎక్కువ కూడా చేసుకున్నాడు అనమాట. పరస్త్రీలను ఎవరైతే అన్య దేవతలు మొక్కుతారో అన్య దేవతల వైపు వెళ్ళి వాళ్ళకు గుడులు కట్టించి చాలా చేసినందుకు దేవుడు చాలా విసిగిపోతాడు. అందుకే ఆయన సామెతలు అన్నారంటే బుక్కావని తైలంలో చచ్చినేయగలంటే ఆయన కొన్ని మాత్రం మర్చుకు చెప్పాను సొలొమోను జీవితంలో. ఇలా మన జీవితంలో మంచి పర్ఫ్యూమ్ లాగా ఉన్న జీవితంలో ఏమైనా చచ్చినీయగలబడినాయా? ఏమైనా ఓర్వలేని తనం ఉందా? ఏదైనా అంటే మనం మాట్లాడాల్సింది కాకుండా వికటంగా మాట్లాడుతున్నామా, పరుషంగా మాట్లాడుతున్నామా? అవన్నీ కూడా గమనించుకుంటే అవి చచ్చినేయగలే బుక్కావని తైలంలో. కాబట్టి సొలొమోను జీవితంలో కొన్ని మచ్చుకు నేను చూపించాను. ఆయన పరస్త్రీ వ్యామోహంతోని, ఈ గుర్రాలతోని, ఆస్తితోని, ఆయన సీటు, ఆయన సింహాసనము బంగారంతో చేయబడింది. ఆయన కూడా ఆయన ఆ కనీసం ఆ రాజు ఆ రాజ్యంలో అంట అన్ని సిల్వర్ బంగారం ఇటుకలు ఉండేటంట. అంతగా దేవుడు దీవించాడు ఆయన. అయినా కూడా ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో ఏది హెచ్చైనా ఏది అయినా కూడా దాని గురించి అతిశయపడకుండా దాని గురించి తగ్గి దేవునికి కృతజ్ఞతలు చెప్పించాలి. సొలొమోను అంతటి జ్ఞాని, సొలొమోను అంతటి ఐశ్వర్యవంతుడు లేనే లేడు. కానీ సొలొమోను పతనమైనంత భయంకరంగా కూడా ఎవరు పతనం కాలేదు. ఇది మనకు మేలుకొల్పు. ఈ మాటను దేవుడు దీవించును కాక. జ్ఞానజ్యోతి నీవేనురా, నా మదిలో వెలిగించరా, నీ నామమే నా ప్రాణము, నన్నింక కరుణించి కాపాడుము, నన్నింక కరుణించి కాపాడుము. జ్ఞానజ్యోతి నీవేనురా, నా మదిలో వెలిగించరా.
కరుణించి కాపాడుము నన్నింక కరుణించి